హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నేడు తాజా సమాచారం. వీడియోలో వచ్చేసి 3 నుంచి 4 అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే మే 8వ తారీఖు అండి. వీడియోని చివరి చూడండి, అర్థమవుతుంది. వరుసగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. వెంటనే లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మనం మొట్టమొదటి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక ఉద్యోగులకు సంబంధించి నిజాయితీగా సేవాభావంతో పనిచేయాలని, భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలవాలని రాష్ట్ర రెవెన్యూ పౌర సరఫరాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే సూచించారు. రాష్ట్రంలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన 44 మంది గ్రూప్ 1 ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్ల గురువారం మంత్రిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇక పొంగులేటి మాట్లాడుతూ ఎంతోమంది మధ్య పోటీ పడి నిబద్ధతతో కష్టపడి సాధించిన గ్రూప్ 1 డిప్యూటీ కలెక్టర్ల ఉద్యోగాన్ని ప్రజాసేవకు అంకితం చేయాలని వారికి సూచించారనమాట. ఒక అప్డేట్ అనేది ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం జరిగిందండి. సో ఇక మరొక అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరిగిందండి. ఇందులో రాష్ట్రంలో ముఖ్యంగా ప్రతి పేదవాడికి సొంతిల్లు ప్రతిపాదన సిద్ధం చేసి పంపాలని రెవెన్యూ మంత్రి పొంగులేటి ఆదేశాలు. ఇక్కడ ఉద్యోగులకు సంబంధించి ఏం చెప్తున్నారు ఏంటంటే, ఇందులో రాష్ట్రంలో 1,00,000కు పైగా జనాభా ఉన్న పట్టణ మండలాల్లో అవసరానికి అనుగుణంగా అదనంగా మరో తహసీల్దార్ను నియమిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఇందుకు సంబంధించి జిల్లా కలెక్టర్లు ప్రతిపాదన సిద్ధం చేసి పంపించాలని ఆయన ఆదేశించారు. రెవెన్యూ అటవీ శాఖల మధ్య ఉన్న భూ వివాదాలు శాశ్వతంగా పరిష్కారమయ్యే చర్యలు తీసుకోవాలని, ఇందుకు ఆయా విభాగాల ఉమ్మడి సర్వే అనేది చేయడం మార్గం అని చెప్పారనమాట. 1,00,000 జనాభా దాటితే అదనంగా మరో తహసీల్దార్ అన్నమాట. ఒక అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇక మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ డీసీపీ సిఫారసుల ప్రకారం దేవాలయ ధర్మాదాయ శాఖలో వారికి పదోన్నతులు ఇవ్వచ్చు అని చెప్పేసి హైకోర్టు స్పష్టం ఇచ్చిందనమాట. అయితే ఈ ప్రమోషన్లు తాము వెలువరించిన తుది తీర్పుకు లోబడి ఉంటాయని చెప్పేసి షరతు విధించింది. స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 1996లో రూల్ 26 ప్రకారం తాను దాఖలు చేసిన అప్పీలను పరిష్కరించకుండానే దేవాదాయ శాఖ కమిషనర్ సీనియర్ జాబితాను ప్రకటించడం చెల్లదంటూ సికింద్రాబాద్ స్టేషన్ రోడ్ ఏదైతే గణేష్ టెంపుల్ ఈఎం ఏదైతే రామకృష్ణ హైకోర్టును ఆశ్రయించారనమాట. సో మొత్తానికి డిపార్ట్మెంటల్లో కమిటీ ప్రకారం ప్రమోషన్లు ఇవ్వచ్చు అంటూ ఒక అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఇక మరొక అప్డేట్ అనేది రావడం అయితే జరిగిందండి. అదేంటంటే, రాష్ట్రంలో బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు పెరిగాయన్నమాట. ఈ మేరకు వివిధ కేటగిరీలకు చెందిన కార్మికులకు నూతన వేతనాల్లో కార్మిక సంఘాలు, నాయకులు, యాజమాన్యాల మధ్య ఒప్పందం కుదిరింది. ఇక ఈ ఒప్పందం మే 1 నుంచి 2028 ఏప్రిల్ 30 వరకు అమల్లో ఉంటుంది. గురువారం హైదరాబాద్ యాజమాన్యం కార్మిక సంఘాల మధ్య సుదీర్ఘ చర్చలు జరిగాయన్నమాట. కార్మికుల కనీస వేతనాలకు సంబంధించి ప్రతి 1000 బీడీలకు సంబంధించి ₹6 చొప్పున పెంచేందుకు యాజమాన్యం అయితే అంగీకరించినట్లు ఒక అప్డేట్ ఇచ్చారు. ఇక మరొక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సంబంధించి ఏదైతే ఎస్బీఐ మెసెంజర్ సంబంధించి ఆర్ముడ్ గార్డుల నియామకాన్ని చేపట్టాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి కోరుతూ ఈ నెల 25-26 తేదీల్లోనూ సమ్మె చేయనున్నట్లు ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి ఎల్ చంద్రశేఖరరావు తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ముంబైలోని కేంద్ర కార్యాలయం సమ్మె నోటీసులు అందజేశారు. పొరుగు సేవలు నిలిపివేసి శాశ్వత సిబ్బందిని నియమించాలని చెప్పేసి అందులో క్లియర్గా అయితే పేర్కొనడం అయితే జరిగిందన్నమాట. సో అప్డేట్ అనేది ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ కొత్త విధానం దరఖాస్తు ప్రక్రియలో కీలక సంస్కరణలు తీసుకొచ్చింది. ఇక నుంచి బోధనా ఫీజులు, ఉపకార వేతనాలు దరఖాస్తు చేసే విద్యార్థి 10వ తరగతి మెమోలు ఉన్న పేరు, ఆధార్లోని పేరు, ఇంటి పేరు ఒకేలా ఉండాలి. ఇవి సరిపోలకుంటే బోధనకు సంబంధించిన ఫీజులు దరఖాస్తు అయితే ముందుకు వెళ్ళదు. ఇక వారికి రాదని చెప్తున్నారు. ఎలా ఉన్నారో అలాగే ఉండాలని చెప్తున్నారు. రాష్ట్రంలో బోధనా ఫీజులకు సంబంధించి ఏటా 12 లక్షల మంది విద్యార్థులకు దరఖాస్తు చేసుకుంటున్నారు. వీరికి చెల్లించాల్సిన ఫీజు అనేది 2,400 కోట్ల వరకు అయితే ఉంటుందని చెప్పేసి, గతంలో ఆధార్ కార్డు ధృవీకరణ చేస్తే బోధనా ఫీజులు మంజూరయ్యేవని, ఇప్పుడు అలా కాకుండా 10 ఆధార్ పేరులో సరిపోవాలన్నమాట. అప్పుడు మాత్రమే దరఖాస్తులు తీసుకుంటారు. వారికి ఫీజు రియంబర్స్మెంట్ కూడా వర్తిస్తుందన్నమాట. ఒక అప్డేట్ అనేది ఇచ్చారండి.